అందరికీ నమస్కారం. అందరికీ కూడా శ్రీ దుర్గా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు మనం అమ్మవారి గురించి 2 విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా అసలు అమ్మవారంటే ఎవరు అనేది చూసినట్టయితే శ్రీ దుర్గాష్టకం అని చెప్పి అమ్మవారి గురించిన 8 శ్లోకాల కలెక్షన్ ఒకటి ఉంది. ఆ దుర్గాష్టకం అనే 8 శ్లోకాల్లోంచి ఒక శ్లోకం మనం గమనిద్దాం ఇప్పుడు. శివా భవాని రుద్రాణి జీవాత్మ పరిశోధిని అంబా అంబికా మాతంగి పాహిమాం శివ. ఈ శ్లోకంలో మొదటి పదం మనం చూసినట్టయితే శివ అన్నారు. మనం పురాణ కథల్లో ఏం చూసినా కూడా అమ్మవారు పరమేశ్వరుడికి సగభాగంగా మనం చూస్తూ ఉంటాం. ఈ శివ అనే పదాన్ని కూడా మనం గమనించినట్లయితే అది శివ అని ఆగిపోలేదు. శివ అంటే శివుడికి ఎక్స్టెన్షన్. శివుడిని పూర్తి చేసేది అమ్మవారు. శివుడు చైతన్యంగా అలా ఉన్నట్లయితే శివుడి నుంచి బయటకు వచ్చి ఇంత సృష్టిగా తాను ఉన్నది అమ్మవారు. అయితే సృష్టి ఎందులో జరుగుతుంది? ప్రకృతిలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. అందుకే పార్వతీదేవి అనే పేరు ఎలా వచ్చింది? పర్వతరాజు పుత్రిక. కథలు, పురాణ కథలు వెనకాల ఉన్న తత్వాలను మనం గమనించాలి. అవి కేవలం కథలుగా, స్టోరీలుగా పక్కన పెట్టేయాల్సిన విషయాలు కాదు. అయితే ఆ తత్వాన్ని మనం గమనించినట్లయితే అసలు ప్రకృతి అంతా పర్వతం నుంచే వస్తుంది. మనకి సామాన్యంగా మనం నగరాల్లో, ఊళ్ళలో దొరకని కానీ ఔషధాలు కానీ, జీవులు కానీ, జంతువులు కానీ అన్ని పర్వతాల్లో ఉంటాయి. కాబట్టి ఆవిడ్ని పర్వత పుత్రికగా మన ఋషులు మనకు చెప్పారు. అంతేకాదు, ప్రకృతి అంటే కేవలం అడవి మాత్రమే కాదు, మన శరీరం కూడా ప్రకృతిలో భాగమే. కాబట్టి ఆవిడ మనలో కూడా నివసిస్తుంది. మనమే ఆవిడ, కానీ అది మనం తెలుసుకోవాలంతే. కేవలం వింటే తెలిసిపోయేవి కొన్ని విషయాలు కాదు, మనం ఆచరిస్తే చాలా విషయాలు అనుభవపూర్వకంగా తెలుస్తాయి. అయితే ఈ శ్లోకాన్ని మనం చూసినట్టయితే శివ భవాని. భవాని అంటే ఈ దేని నుంచి అయితే భవ అంటే పుట్టడం, దేని నుంచి అయితే అన్నీ పుడతాయో ఆ విషయం భవాని, ఆ తత్వం భవాని. కాబట్టి అమ్మ భవాని, శివ భవాని రుద్రాణి. రుద్రుడి భార్య కాబట్టి, రుద్రుడిలో సగ భాగం కాబట్టి రుద్రాణి. శివ భవాని రుద్రాణి జీవాత్మ పరిశోధిని. ప్రతి జీవి యొక్క లోపల తానుగా నివసిస్తూ ఆ జీవిని తను కనిపెట్టుకుంటూ ఉంటుందో. మనకు ఆకలి వేయాలంటే మన ఇష్టం కాదు, అమ్మవారి నిర్ణయం. మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి పుట్టింది అని మనం మెదడుకి తెలియాలంటే అమ్మవారు పంపించే శక్తి సంకేతం, సిగ్నల్ అంటాం కదా, ఆ సంకేతం అనేది అమ్మవారు మనకు తెలియాలనుకుంటేనే మనకు తెలుస్తుంది తప్ప అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అవన్నీ తెలుస్తాయి. శివ భవాని రుద్రాణి జీవాత్మ పరిశోధిని అంబా అంబిక మాతంగి పాహిమాం శివ. అమ్మ స్వరూపిణి అయిన అమ్మవారిని, అమ్మ స్వరూపిణి అయిన ఆ శక్తిని, ఆ దుర్గమ్మవారిని మమ్మల్ని రక్షించాలని వేడుకుంటాం అనేది ఆ శ్లోక తాత్పర్యం. ఇది శక్తి యొక్క తత్వం. ఆవిడ అంతటా ఉంటుంది అని చెప్పి ఈ శ్లోకం ద్వారా మనకి నిరూపణ అవుతుంది. అంతేకాదు, మనం అమ్మవారిది ఏకవింశతి దేవీ స్తుతి అని చెప్పి 21 లైన్స్ ఉంటాయి, 21 శ్లోకాలుగా మనం అనుకోవచ్చు. అందులో మనం చూసినట్టయితే యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మ ప్రతి రూపంలోనూ, ప్రతి జీవిలోనూ విష్ణుమాయగా ప్రవర్తిస్తున్న నీకు నమస్కారములు. యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. యా దేవి సర్వభూతేషు అంటే బుద్ధి రూపంగా ప్రతి జీవిలోను నివసిస్తున్న అమ్మవారికి నమస్కరిస్తున్నాను. యా దేవి సర్వభూతేషు క్షుధారూపేణ అంటే ఆకలి రూపంలో. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ నిద్ర రూపంలో. శబ్దం రూపంలో మనం ఒక మాట ఉచ్చరిస్తున్నాం స్పష్టంగా అంటే ఆ స్పష్టత్వం అనేది అమ్మవారి దయ ఉంటేనే మాత్రమే వస్తుంది. ఆ శబ్దమే ఆవిడ. కాబట్టి మనలో కలిగే నిద్ర ఆవిడ. నిద్ర ఎందుకు వస్తుందండి? శరీరం పూర్తిగా పనిచేసి అలసిపోయినప్పుడు వాటికి రెస్ట్ కావాలి. కాబట్టి నిద్రా రూపంలో ఆవిడ ఈ శరీరాన్ని, ప్రకృతి స్వరూపాన్ని ఆవిడ కాపాడుకుంటుంది. ఆకలి ఎందుకు వేస్తుంది? ఈ శరీరానికి శక్తి కావాలి కాబట్టి. మళ్ళీ ఆ అరిగిన తర్వాత వచ్చేది శక్తే, మళ్ళీ ఆవిడే. కాబట్టి ఇన్ని రూపాలుగా ఈ శరీరాన్ని, ఈ ప్రకృతి స్వరూపాన్ని ఆవిడ రక్షిస్తుంది. కేవలం ఈ శరీరమేనా? అడగని ఎన్నో జీవులకు అన్నం పెడుతుంది ఆవిడ, అన్నపూర్ణేశ్వరిగా. ఇంకా నదుల రూపంలో, చెట్ల రూపంలో, పక్షుల రూపంలో అంతటా ఆవిడే నిండిపోయింది. మాయ రూపంలో కూడా ఆవిడే ఉంది అని మనం మొదట చెప్పుకున్నాం కదా. మనం తప్పులు చేయాలంటే కారణం మాయే కదా. మరి ఆ మాయ ఎందుకు ఉండాలి? తొలగిపోవచ్చు కదా, ఆవిడే కదా కారణం అని మనం అనుకోవచ్చు.
కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషికి ఫ్రీ విల్ అనేది ఇవ్వబడింది. మనం ఏం చేసినా చేయగలం, మనిషి ఏ పనైనా చేయగలడు. కానీ ఎవరైతే ఈ ఈ తత్వాలని ఆలోచించుకుంటూ ఉంటారో, ఈ శబ్దం నా నుంచి ఎలా వస్తుంది, నాకు ఆకలి ఎందుకు వేస్తుంది, నాకు నిద్ర ఎందుకు వస్తుంది, నేను ఎవరిని, నేను ఎలా చూస్తున్నాను, నా కంటికి అవి ఎందుకు కనిపిస్తున్నాయి, ఈ వెలుగు నా మీద ఎందుకు పడుతుంది, ఇటువంటి విషయాలన్నింటినీ ఆలోచించుకుని దీనికి మూల కారణమైన విషయం ఏదో తెలుసుకోవాలని ఎవడైతే అనుకుంటాడో వాడు ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించేవాడు అమ్మవారిని ఆశ్రయించాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఆవిడే ఈ విషయాలన్నింటికీ కూడా మూల కారణం, రక్షణ కూడా. కాబట్టి ఆ ప్రకృతి స్వరూపిణి అయిన ఆ శక్తిని మనం ఆశ్రయించినప్పుడు ఆవిడ కూడా చైతన్య స్వరూపిణి కాబట్టి మన మనసుని తెలుసుకుని, జీవాత్మ పరిశోధిని కాబట్టి మన మనసుని మన బుద్ధిని తెలుసుకొని మనకు సహాయం చేసి శివశక్తుల సమాగమం జరిపిస్తుంది. అంటే మనం తెలుసుకోకుండా ప్రకృతిలో ఉన్న జీవిలాగా ప్రవర్తించిన అన్నాళ్ళు కూడా మనల్ని ఆ మాయ తిప్పుతూనే ఉంటుంది. చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో చెప్పాలంటే, ఎప్పుడైతే మనం ఆవిడ్ని ఆశ్రయిస్తామో ఆ శివుడిని చేర్పిస్తుంది. శివుడిని చేర్చడం కేవలం అమ్మవారి ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే మనలో కామం కలిగిన, ఆకలి కలిగిన, కోపం వచ్చిన ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే. కానీ ఇవన్నీ చెడ్డ పనులు చేయించడానికి లేవు, సర్వైవల్ కోసం ఉన్నాయి. ఒక జీవి బ్రతకాలి కాబట్టి ఉన్నాయి. అందుకే వీటన్నింటినీ కూడా ధార్మికంగా జరిగించినట్లయితే ఏ తప్పు లేదని మన ఋషులు చెప్పారు. కానీ ఇష్టం వచ్చినట్టు చేయకుండా ఉండాలి అంటే వీటి వెనకాల ఉన్న కారణాలు తెలుసుకోవాలి. నాకు ఆకలి ఎందుకు వేస్తుంది, నాకు కోపం ఎందుకు వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇదేదో వింటే తెలిసిపోయేది కాదు. సాధన చేస్తే, అమ్మవారిని ఆశ్రయిస్తే అప్పుడు తమకు తాముగా తెలుసుకుంటారు. ఎందుకంటే ఒక మనిషి పర్ఫెక్షన్ని రీచ్ అవ్వాలంటే, భగవంతుడిని, ట్రూత్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు హీ హ్యాస్ టు గో త్రూ ద ఫిజికల్ లేయర్ ఫస్ట్. సో ఈ ప్రకృతిని దాటే మనిషి పైకి వెళ్ళాలి. కాబట్టి ఇదేదో చెడ్డది, ఇదేదో దుర్మార్గమైనది, కామం మంచిది కాదు, కోపం మంచిది కాదు, క్రోధం మంచిది కాదు, ఇవన్నీ అనుకుంటాం. కానీ ఇవి ఆవిడ రూపాలు అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, ఇదంతా కూడా అమ్మవారి రూపమే, ప్రకృతి అంతా, ప్రకృతిలో జరిగేదంతా కూడా ఆవిడ నిర్ణయమే అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు వాటి మీద అమ్మవారు మనకి గెలుపునిస్తుంది. ఈ విషయాలని పూర్తిగా ఎప్పటి వరకు విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురితో షేర్ చేయండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. ఓం శాంతి.